హాయ్ అండి అందరికీ. ఈరోజు మన స్పెషల్ అయితే బొబ్బట్లండి. ఇవి చక్కెరతో చేశాను. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి. బొబ్బట్లు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. నేనైతే చక్కెరతో చేశాను. శనగపప్పును ఉడకపెట్టి ఇలా మిక్సీ చేసుకొని చక్కెర కలిపి పక్కన ఉంచుకోవాలి. అలానే మైదా పిండి కూడా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇవి బెల్లంతో కాదు చక్కెరతో కాబట్టి ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత పల్చగా వస్తాయి. సేమ్ చపాతీలా కూడా చేసుకోవచ్చు. ఇలా కాస్త పల్చగానే మొత్తం మనం ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు చేసుకోవచ్చండి. చాలా పల్చగా వస్తాయి. ఎక్కడ కూడా ఇట్లా విరిగిపోకుండా ఇలా పల్చగా వస్తాయి. ఇప్పుడు వేడి పెంక పైన వేసుకొని నాన్ స్టిక్ పెంక పైన వేసుకుంటే ఎప్పుడు కానీ బొబ్బట్లు మాడకుండా చాలా కలర్ఫుల్గా వస్తాయి. బొబ్బట్లు చేసేటప్పుడు ఎప్పుడైనా కాస్త పిండి కలిపేటప్పుడు పసుపు వేసుకుంటే మనం బొబ్బట్లు కాల్చుకున్న తర్వాత చల్లారితే ఇలా ఉంటుంది. కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి తింటుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.